సరే నువ్వన్నట్టు ఈ పెళ్లి ఆపేద్దాం అనుకుందాం, కానీ మనమేం చేయగలం? చిన్నపిల్లలం, మనం ఎవరు హెల్ప్ అన్నా తీసుకోవాలి. ఇలా పెళ్ళాపడానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఆ పని నేను చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు ఆ ఇంటికి నా అవసరం ఉంది నాన్న. నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ మనోహరిని ఆపాలి. వెళ్ళమ్మా బాకి, అలాంటి దుర్మార్గుల నుంచి ఆ ఇంటిని నువ్వే కాపాడాలి. ఆ బాబుగారికి మన వల్ల జరిగిన అవమానానికి ఈ సాయం చేసైనా ఆయన రుణం తీర్చుకోవాలి. మనోహరి, రేపటి నుంచి ఈ బాగి ఆడించి ఆట చూస్తాం. రెడీగా ఉండు. పెళ్లి పేరుతో మా అందరి ప్రశాంతతను చెరిపేసి మీరు మాత్రం తాపీగా పేపర్ చదువుతున్నారా? మీరు మాకిచ్చిన టెన్షన్కి రెట్టింపు తిరిగిచ్చే సమయం ఆసన్నమైనది. పిల్లలు, అంజలి పాప, అమ్మో ఏంటి ఇంకా కిందికి దిగి రాలేదు? ఈరోజు స్కూల్కి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? రాథోడ్, పిల్లలు పైనే కదా ఉన్నారు, పక్క ఊర్లో లేరు కదా, కొంచెం చిన్నగా పిలవచ్చు కదా. స్కూల్కు టైం అవుతుందమ్మా. వీళ్ళు ఇక్కడ లేటుగా బయలుదేరతారు, దారిలో నన్ను హడావిడి చేస్తారు. పిల్లలు ఇంకా ఎంతసేపు? ఏంటి రాథోడ్ అరుస్తున్నావు? మేం రెడీ అవ్వాలి కదా. మిస్ అమ్ముంటే మా పనులన్నీ చేసేది. ఇప్పుడు మా పనులు మేమే కదా చేసుకోవాలి. మా హోంవర్క్లన్నీ మేమే చేసుకోవాలి. స్కూల్కి కూడా మేమే రెడీ అవ్వాలి. ముందులా టైంకి రావడానికి, టైంకి పనులవ్వడానికి మా పక్కన మిస్ అమ్మ లేదు కదా. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ మిస్ అమ్మ అని. ఆ మాత్రం పనులు మనోరమ గారు చేయలేరా ఏంటి? నవ్వుతున్నారా? మనోహరమ్మ గారికి మీ నలుగురిని చూసుకోవటం వెన్నతో పెట్టిన విద్య. సరే అయితే ఒక వారం రోజులు మమ్మల్ని చూసుకోమను, అప్పుడు మేమే ఒప్పుకుంటాం. హీరో విలను కొట్టుకుని కమెడీని చంపేసినట్టు వీళ్ళు కొట్టుకుని ఈవిని నిరికిస్తున్నారేంటి? నీళ్ళు పైన బట్లున్నాయమ్మా, తీసుకొస్తాను. ఈ రాథోడ్ ఆపుకుంటే నా జీవితం పిల్లలకి అంకితం చేసేసేలా ఉన్నాడు. రాథోడ్, పిల్లలు ఏదో కోపంలో ఒక మాట అన్నారు, సైలెంట్ గా ఉండొచ్చు కదా. అది కాదమ్మా, మీరు ఇంట్లో ఉండగా మిస్ అమ్మ అని ఆవిడ జపం చేస్తున్నారు. అసలు ఇంటికి కాబోయే కోడలు మీరా ఆవిడ? అంటే ఇన్ని రోజులు మిస్ అమ్మకి అలవాటు పడ్డారు కదా రాథోడ్, కొన్ని రోజుల్లో సెట్ అయిపోతారు. అంటే ఏంటి మేడం, ఇప్పుడు ఆ కొన్ని రోజుల వరకు మిస్ అమ్మని ఇంటికి తీసుకొచ్చి పెడతారా ఏంటి? అంతే కదా. ఇప్పుడు చేస్తే మీరు మా పనులు చేయాలి, లేదంటే మిస్ అమ్మని మళ్ళీ తీసుకురావాలి. అమ్మో, నలుగురు పిల్లల్ని చూసుకోవడం అంటే
అమ్మో, ఊహే ఇలా ఉందంటే నిజం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. నో, ఎలా అయినా తప్పించుకోవాలి. పిల్లలు, అవన్నీ నేను చూసుకోగలను, కానీ పెళ్లి పనులు, అమ్మరికి ఏం కావాలో చూసుకోవాలి. పైగా ఆంటీ అంకుల్ని కూడా కేర్ తీసుకోవాలి కదా. ఇన్ని పనుల్లో మిమ్మల్ని చూసుకోవడం కుదరకపోవచ్చు. అయితే పెళ్లి వరకు మిస్ అమ్మని ఇంటికి పిలిపించండి. పెళ్ళాక మీరు చూసుకుంటారు కాబట్టి అప్పుడు పంపించేయచ్చు. వాళ్ళు అలాగే అంటారు మేడం, మీరు ఒప్పుకోకండి. మీరే ఎలాగోలాగ చూసుకుందరు గాని. రాథోడ్, ఆంటీ మేమేం అడిగినా చేస్తుంది. ఇంకా ఆంటీ ఏంటమ్ము? అమ్మా. ఇక నుంచి మన మనోహరి ఆంటీని అమ్మా అనాలి. అంతే కదమ్మా? అమ్మగారు 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 అమ్మగారు, మిస్ అమ్మకి 100 ఏళ్ళమ్మా. మీరు ఆవిడ గురించి మాట్లాడగానే అలా గేటు ముందు ప్రత్యక్షమైంది. పదండి పదండి. పిల్లల కళ్ళల్లో ఆనందం, మనోహరి మొహంలో కంగారు. నీలా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అనంటే నా చెల్లి భాగి వచ్చేసిందన్నమాట. ఏంటమ్మగారు, ఈవిడ గెటప్పు సెటప్పు ఇలా మారిపోయింది? హాయ్ పిల్లలు. హాయ్ మిస్ అమ్మ. బాగా మిస్ అయినట్టున్నారు. అందుకే ఐఎమ్ బ్యాక్. మిస్ అమ్మా, ఇక్కడ నువ్వు చేయటానికి ఏమీ లేదమ్మా. యూ ప్లీజ్ గో అమ్మా. రాథోడ్, అమ్మా. నువ్వే కదమ్మా పెళ్ళయ్యేదాకా మిస్ అమ్మని ఇంట్లో ఉండనిద్దామని చెప్పావు. ఓ మై గుడ్నెస్, యు మీన్ మామ్? అంటే అమ్మా. మనోహరి గారు,
వన్డేలోనే పిల్లలు ఆంటీని అమ్మా అనే వరకు వచ్చారంటే ఆయ్ మీరు మామూలు కాదండి. పెళ్ళని విన్నాను. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. పిల్లలు అమ్మ కోసం ఒకసారి ఓ వేసుకుందామా? వచ్చేసావా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు పిల్లల గురించి ఏ దిగులు లేదు. మిస్సమ్మా, నువ్వు ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు కొన్నున్నాయండి. అవి పూర్తి చేయడానికి వచ్చా. పెళ్ళి ఆగిపోయింది. ఇంట్లో ఉంటే అదే ఆలోచనలు వస్తున్నాయి. మరి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కదండి. అందుకే మళ్ళీ పనిలో జాయిన్ అవుదామని వచ్చాను. మనోహరమ్మ గారు, మీరు మిస్ అమ్మని వద్దన్నారుగా? కాదు, ఉండనిద్దాం రాథోడ్, ఉండనిద్దాం. పెళ్ళయ్యేదాకా ఎలాగూ మనకి పిల్లల్ని చూసుకోవడానికి ఒకరు కావాలి కదా. పాపం తనకు కూడా ఇప్పటికిప్పుడు అంటే జాబ్ ఎక్కడ దొరుకుతుంది? ఏమంటావా అమర్? సరే. మిస్సమ్మా, నీకు ఏ ఇబ్బంది లేదంటున్నావు కాబట్టి ఇవాల్టి నుంచే జాయిన్ అవ్వు. పిల్లలు పదండి, స్కూల్కి లేట్ అవుతుంది. బాయ్ మిస్సమ్మా. బాయ్ 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 బాయ్. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. అమర్ బాయ్ బాయ్. మిస్సమ్మా, లోపలికి పద. రాథోడ్ సార్, లగేజ్ తీసుకునిరా. ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటానండంతో అంతా ముగిసిపోయిందనుకున్నావు మనోహరి. కానీ అసలైన కథ ఇప్పుడే మొదలైంది. అమ్మయ్యా, మిస్సం వచ్చి మంచి పని అయిందే. లేకుంటే ఆ పిల్లలకి కేర్ టేకర్ని నేను అయ్యేదాన్ని. అమ్మగారు, ఇక్కడ ఏదో గడిబిడి జరుగుతుందమ్మా. మిస్సమ్మ యాక్షను, రాతోడు ఓవర్ యాక్షన్. ఇవన్నీ కరెక్ట్గా అనిపించడం లేదమ్మా. నీ మొహమే, అంతా నీ భయం మాత్రమే. ఇక్కడ అంతా నా కంట్రోల్లోనే ఉంది. కంట్రోల్లోనే ఉంటే అసలు మిస్సమ్మని ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వను అన్న మీరు ఇప్పుడు ఈ ఇంట్లోకి ఎలా రానిచ్చారు? ఇప్పుడేంటి, నా గురించి నిజం తెలుసుకుని నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చిందని అంటావా? అసలు ఆ మిస్సమ్మకి అంత బుర్రుందా? అయినా అమరే పెళ్లి కొప్పుకున్నాడే, నాకు అది చాలు. అమ్మగారు, అమ్మగారు, దీన్ని నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. మనం పెళ్లి కొప్పుకున్నాడని ప్రాణాలు కూడా ఇచ్చేసేలా ఉంది.
అయినా ఈవిడేదో తెలివైంది అనుకున్నా, ఒట్టి తింగర్దాన్లా ఉంది. నా కర్మ. ఏమండి? ఏంటి చేతులు వణుకుతున్నాయేంటి? మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉందండి. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? ఎలాగూ యాక్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యావు కాబట్టి ఆ కృష్ణానగర్కి వెళ్ళి షాకిని డాకిని ఇలాంటి గెటప్లు వేసుకురా. కరెక్ట్గా సూట్ అవుతాయి నీకు. నువ్వు మరీ ఎక్కువ తిడుతున్నావయ్యా. పట్టలేదు, ఆడ వరకు సంతోషించు. అవును, భాగ్యని మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు పంపించారు? విశ్వాసం చూపించడానికి. అర్థం కాలే. మంచి చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు కూడా అర్థం కాలేదు. మనకి చేతగానివి మనం చెయ్యనివి ఎంత చెప్పినా అర్థం కాదులే, వదిలే. వాళ్ళు బండ్లు అవుతాయి, బండ్లు వాళ్ళు అవుతాయంటే ఏమో అనుకున్నాను. ఒక్క రోజులో ఎట్లా ఉండేదానివి ఎట్లా అయిపోయినావు? ఇలా బ్రతకడం నా వల్ల కాదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అవును, ఆ అరుంధతి ఈయన కూతురే అని చెప్తే అప్పుడు మనకేమైనా ఉపయోగం ఉంటుందా? చూద్దాం, ఓ రాయేసి చూద్దాం. అవును, మీ పెద్ద కూతురు గురించి ఏమైనా తెలిసిందా? లేదే. ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తావు? నా కూతురి కాళ్ళు పట్టుకుని కుదిరితే ఈ తండ్రిని క్షమించమని చెప్తా. నా కన్న తల్లికి నా మీదున్న ప్రేమ వల్ల నా చిట్టి తల్లిని దూరం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తా. తను అనాథ కాదు, ఎంతో ప్రేమగా ఎదురు చూసే చెల్లి, అంతకంటే ప్రేమగా ఎదురు చూసే ఒక నాన్న ఉన్నాడని చెప్తా. తన కష్టాలకి కన్నీళ్ళకి కారణం నేనేనని చెప్తా. కుదిరితే ఈ నాన్న మీద పగ తీర్చుకోమని చెప్తా. అప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్తా. లేదని తెలిస్తే? లేకపోవడం ఏంటి? లేకపోవడం ఏంటి? ఏముంటున్నావు నువ్వు? నా కూతురు లేకపోవడం ఏంటి? ఏమన్నావు? చెప్పు, ఎందుకన్నావు? నా కూతురు లేదని ఎందుకన్నావు? చెప్పు. అంటే అది లేకపోవడం అంటే అలా లేకపోవడం కాదయ్యా, ఇక్కడ లేదని, ఇండియాలో లేదని, అందుకే అలా అడిగినా అంతే. నా కూతురు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా నేను వెళ్తాను. తెలియక ఒకసారి నా కూతుర్ని నేను దూరం చేసుకున్నాను, మళ్ళీ ఇంకోసారి దూరం చేసుకోలేను. అది చచ్చి పైకెళ్ళింది, నువ్వు కూడా పో, నాకు గొడవ పోతుంది. ఆ వార్డెన్ నాకు కనిపిస్తుందన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నా కూతురు గురించి సమాచారం తెలుపుతుంది. ఇంకొకసారి ఇలా మాట్లాడేవట్టి తెలిస్తే నిజంగానే చచ్చి దాని దగ్గరికి పోతాం. ఈయన్ని నమ్ముకోవడం కంటే మనోహర్ని నమ్ముకుంటే పైసలైనా వస్తాయి. ఈయనకి ఏదో ఒకటి చెప్పి ముందు మనోహర్ దగ్గరికి పోయి కలవాలి. అక్క, మీరెప్పుడొచ్చారు? పిలవనే లేదు.
అయ్యో అక్క, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకూడదు. అయినా నాకెందుకు దండం పెడుతున్నారు? చెడు మీద నువ్వు చేస్తున్న యుద్ధానికి, పిల్లల కోసం నువ్వు చేస్తున్న త్యాగానికి, ఈ ఇల్లు నీ కష్టం తీర్చిందని, ఈ ఇంటికి వచ్చిన కష్టాలను తీర్చాలన్నా నీ సంకల్పానికి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదక్క. మనోహరి కోరుకున్నట్టు ఈ పెళ్లి జరగకుండా ఆపడానికే కదా నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చావు.